రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. అరే పాట పెట్టు, పాట బ్యాక్గ్రౌండ్ లో రికార్డింగ్ చేసుకో. ఏం కాదు. కాపీరైట్ క్లెయిమ్ వస్తుందిరా. కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఏంది రూమ్ లో పాడేనారా పెట్టే. ఓకే లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీకెండ్ అనమాట. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చికెన్ ఫిష్ తెచ్చుకున్నాం అండ్ రూమ్లో తల ఒక్కొక్క పని చేస్తున్నారు. చూపిస్తాను. చేసి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. మా డిష్ వాషర్ వీడు, ఇంకొకటి చూపిస్తాను ఉండండి. చాలా కష్టపడుతున్నాడు పొద్దున్న నుంచి. అన్న నవీన్ అన్న ఒకసారి సో ఇదే మా రూమ్. యాక్చువల్గా టీవీ మాది ఇక్కడ ఉండేది, అంటే మేము అందరం కూర్చొని చూడడానికి అక్కడ పెట్టుకున్నాం అనమాట. సో మా రూమ్ టూర్ మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చికెన్ చేయాలి, మేము వంట చేసుకోవాలన్నమాట. చికెన్ ఫిష్ తెచ్చుకున్నాం ఈరోజు. ముందు చికెన్ క్లీన్ చేసేద్దాం. చికెన్ ఎలా కడగాలి, దీనికి కొవ్వు ఉంటుంది, అది మనం క్లీన్ చేయాలి. అదేంటో మీకు చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ మన షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ ఉంది కదా, అది ఇలా కవర్లో ఇస్తారనమాట. షాప్ నుంచి తెచ్చామరా. ఇది బాగుంది, ఈ పీస్ బాగుంది, చూసారు కదా, ఇది బాగుంది, ఇది ఓకే సేఫ్. ఈ పీస్లో ఈ వైట్ కలర్ చూస్తున్నారా, ఇదే కొవ్వు. ఇలా తీసేయాలంతే. మనకి ఈ ఒక్క పార్ట్ కావాలి. ఈ కొవ్వుని ఇలా పక్కన పెట్టేసుకోవడమే, దట్స్ ఇట్. ఇలా చేసుకుంటే మీరు చికెన్ మంచిగా క్లీన్ చేసుకున్నట్టే. ఈ విధంగా నేను మా రూమ్లో హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను నమ్మదురా, అడుగుతురు. మా డాడీని పరిచయం చేస్తాను. అసలు మా రూమ్ ఇంత నీట్గా ఉంది. యాక్చువల్గా మేము అందరం తల ఒక పని చేస్తున్నాం, శుభ్రంగా నీట్గా ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే ఆడే కారణం. చీపురు పట్టుకొచ్చాడు కదా పెద్ద ముండావాడు. గైస్ కొడుతున్నాడు. గైస్ ఎందుకు కొడుతున్నావు చెప్పు ప్రేక్షకులకి. నేను పని చేస్తానండి, కానీ కొంచెం డబల్ పని ఎక్కువ అవుద్ది నేను చేస్తున్న తర్వాత. మళ్ళీ A few moments later. ఈ వీడియోలో మీకు ఒక రూమ్మేట్ ఎలా ఉండాలి అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు నేర్చుకుంటారనమాట. నన్ను చూసి ఎలా ఉండకూడదు. ఒరే ఒక మాట అంటే నలుగురు ఎంత ఫాస్ట్గా వచ్చారా. ఇలా పాటలు పెట్టుకుని అందరం తలకు పని చేస్తే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంత బాగుంటుందా లైఫ్. మేమంతా ఫ్యామిలీ, నువ్వే పరేయుడు. ఓకే గైస్, చికెన్ ఇప్పుడే మొత్తం కొవ్వు అంతా తీస్తాం అనమాట. కొవ్వు వచ్చింది, ఇప్పుడు జస్ట్ క్లీన్ చేయాలి. ఫోటో తీసావా? చెత్త అంతా క్లీన్ చేయాలా? చిన్న చిన్న పర్లేదు తెచ్చా, మనం తినేస్తే కవర్ అయిపోతాయి, పొట్టలోకి వెళ్ళిపోతాయి అవి. గైస్ ఇప్పుడు చికెన్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ అనమాట. మేము వంచిన చేప ఇది. బెంగళూరులో చాలా కష్టపడి తెచ్చింది ఇది నేను. ఎస్, అసలు ఎంత పని చేస్తున్నానంటే చికెన్ కడిగా, ఫిష్ కడిగా, ఇప్పుడు ఆనియన్స్ కోస్తున్నా, కంట్లో నేను నీళ్ళు వస్తే ఈడేమో పాట పాడుతున్నాడు వెనక నుంచి. తెలియదులే ఆ పాట పెట్టాడు. లేదు ఆనియన్స్ కట్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. కాదండి, చెప్పు. ఒకటే ఉల్లిపాయలు వస్తే కళ్ళ నుంచి వాటర్ వస్తే అది ఓకే. కళ్ళు పోయినాయి, ఫిష్ అటుకొని చికెన్ అంటున్నాడు. అది పొరపాటు అయిపోయిందా. యాక్చువల్గా నేను ఇలా కోస్తుంటే నీళ్ళు వస్తున్నాయని మా తేజ ఒక ట్రిక్ చెప్పాడు అనమాట. పెట్టుకొని కోస్తే పన్నీరు రావన్నాడు. ఏమో అన్నాడు ఆడు. ఇప్పుడు నవీ మా ముగ్గురు ఇక్కడ కష్టపడితే రూమ్ లో కొంచెం ఫోన్ చూస్తావా? తింటున్నా తిన్నా ఏమైనా కావాలి తెచ్చిపెట్టినా చెప్పు. బ్రెడ్ జామ్ కావాలా? మంచిగా ఫిష్ ఫ్రై చేస్తాం తిందు. కానీ గైస్ మీకు ఎవరికైనా చెప్పిండా వీడికి జాబ్ వచ్చిందని? ఫస్ట్ యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ అందరికి ఒక లైవ్ లో పెట్టి చెప్దాం అనుకున్నాను. అండ్ బై ది వే ఈడు పిత్తిసాడు అనమాట. ఇప్పుడు టమోటాలు పెద్దవి కోసుకోవాలి, ఎందుకంటే మనం బిర్యానీ కాబట్టి. మా మమ్మీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతురా, మా కొడుకుని పనులు చేస్తున్నాడని. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మా తేజగడ పచ్చిమిరపకాయలకి పొట్టలో ఘాటు పెడుతున్నాడు. దీన్నే పొట్టలో ఘాటు పెట్టడం అంటారు అనమాట. అట్లా కాదు మా ఫ్రేమ్ మారుతుంది అండ్ మొత్తం అంతా క్యాప్చర్ అవుతుంది. మా ఓడు ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఇది అసలేను. దీనికి ఇందాక నుంచి చేస్తున్నాం కదా గరం మసాలా అవన్నీ వేసాం కదా, పొయ్యి వెలిగించలేదు. అది అరే అవునరా, మనం కొంచెం డిస్కౌంట్ 100 రూపాయలు తగ్గిద్దును. ప్రమోషన్ కూడా వద్దును. పెద్ద సమస్య వచ్చి పడింది. కొంచెం అయినా పెరిగే కొరత వరకేం తెలిసేది. అదే నేను బయట అదే అడిగితే పనికి వచ్చేది. శశి ట్రామ్మ నీకు పెట్టదా నీది కదా చెప్తాను ఈరోజు.
ఏమైనా సేపు వీడు అన్ని వేసాడు పోయి వెలిగించాడు కదా. నా మీద తోస్తాడండి. నువ్వు బాబు ఇప్పుడు నువ్వు చేసావు దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యి వెళ్ళడం మా అందరికి వచ్చి నీకు ఒక్కడికే రాదు కదా, అందుకే నేను నువ్వు వెళ్ళిపో అర్జున్, వెళ్ళిపో. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాడో అసలు. A few moments later. ఇదంతా క్లీన్ చేసి మొత్తం ఇక్కడ నుండి అంతా చట్నీ మామూలు ఇంకా క్లీన్ చేయలేదా? ఇదండి నేను జస్ట్ కెమెరా పట్టుకున్నాను తొక్కేస్తున్నాను అంటున్నారు. అక్కడ నుండి ఇదంతా చెత్త తీసుకొచ్చింది ఆవిడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. తేజ నిమ్మకాయలు ఎలా కోయాలి ఇప్పుడు చెప్పు ఒకసారి ప్లీజ్. నాకు మా సబ్స్క్రైబర్స్ కి అందరికీ తెలుసు, నాకు ఒక్కడికి తెలియదు అనుకుంటా. ఎగ్జాంపుల్ చూడు, నిమ్మకాయ ఇలా ఉందనుకో, పైన కింద ఇలా ఉంటాయి కదా. అవును. ఎలా కోసావు? ఇలా కోసావు. ఎలా కోస్తాను? ఇలా కొయ్యాలి. ఇలా కోయాలా? ఓకే ఓకే, గాట్ ఇట్ అండి. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. థ్యాంక్ యూ. మీరు 5th వీడియో 6th వీడియో కుకింగ్ వీడియో ఉంటుంది, అప్పుడు కూడా నిమ్మకాయ కోసాడు చూడండి. నాన్న శశి ఇట్రా అమ్మ, ఇక్కడ అందరూ ఇంత పని చేస్తుంటే ఫోన్ చూస్తావు నువ్వు. వీడియో తప్ప ఇంకేం చేయలేదు. అరే నేనేం చేసాను నువ్వు చూసావు, మన పెద్దలు చూసారు, అదే మా సబ్స్క్రైబర్స్. నా వంట నా హెల్ప్ అయితే అయిపోయింది కిచెన్లో. ఇప్పుడు నేను జస్ట్ ఒక రూమ్ టూర్ అయితే చేస్తాను అనమాట. సో గైస్ ఇదేనండి హాల్. సో ఈ సోఫాలు ఇవన్నీ మొత్తం సెమీ ఫర్నిచర్డ్ అనమాట అపార్ట్మెంట్. ఏదైనా ఒక రూమ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు అని అంటే చాలా నీట్గా ఉంటుంది. అలానే మేము కూడా ఆ మాట ఎక్కడ తప్పకుండా మేము కూడా మా రూమ్ చాలా నీట్గా ఉంచుకుంటాం, అన్ని సక్రమంగా పెట్టుకుంటాం. ఇది కొంచెం తేడాగా ఉందని తర్వాత చూద్దామండి. నెక్స్ట్ మీకు మా రూమ్స్ కూడా చూపిస్తాను. ఇది హాల్ అనమాట. ఇది టీవీ అండి, ఇది మా టీవీ. యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండాలి, బట్ అక్కడ పెట్టాం అనమాట. మేము అందరం కూర్చొని చూడడానికి బాగుందని. కమాన్ ఫాలో మీ. సో ఇది మాలో ఒక రూము. ఇవన్నీ నీట్గానే ఉన్నాయి, అన్నీ నీట్గా ఉన్నాయి. ఇది మా రూమ్ అనమాట. ఇది ఒక బెడ్, పెద్ద బెడ్. ఇక్కడ శశిని తేజ ఉంటారనమాట. ఇది వాళ్ళ బెడ్. చూసారా పాట్స్ ట్యాప్స్, ఎక్కడ నీట్నెస్ ఉండదండి వీళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. ఇవన్నీ బట్టలు, విడిచిన బట్టలు ఇక్కడ వేసుకుంటారు. నెక్స్ట్ ఇది వాష్రూము, బాగుంటుంది లేండి, మొన్నే క్లీన్ చేయించాం. తర్వాత ఇవి కబోర్డ్స్ అండి. యాక్చువల్గా మా రూమ్ చాలా నీట్గా ఉంటుంది వీళ్ళతో పోలిస్తే. మా రూమ్లో ఏంటంటే అన్ని నీట్గా, ఎందుకంటే నేను నీట్నెస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మా రూమ్కి వెళ్తారండి. ఇంకో రూమ్, సెకండ్ రూమ్ చూపిస్తాను. ఇప్పుడు ఎవడరా నా రూమ్లో ఇవన్నీ వేసాడు? యాక్చువల్గా నా రూమ్ ఇప్పుడు ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో, తర్వాత చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇది బెడ్ మీద మనుషులు కాదండి పడుకో. ఏంది ఇది? ఆ లైవ్ టేబుల్ చూడండి ఒకసారి. అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి నేను లైవ్ చేస్తానండి, ఇదే నా లైవ్ టేబుల్. కానీ నా బెడ్ ఎంత నీట్గా ఉండాలి కదరా. ఏం చేస్తావురా చెప్పు. లైవ్ లో నేను గేమ్స్ ఆడుతాను, ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఫియర్ గా ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి నా గేమింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కొడకల్లారా, మిమ్మల్ని నేను నమ్ముకుంటే. యాక్చువల్గా ఈ రూమ్ ఇలా ఉండడానికి కారణం ఏంటంటే కుళ్ళు. ఒకళ్ళు బాగున్నారు అంటే కుళ్ళు. నా రూము బాగుంటుందని అందరికీ తెలుసు, అందుకే వెంటనే గబగబా వంట చేసినోడు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కబాబ్ చేస్తాడు. ఏంటి కబాబా? పెంట చేస్తాడు. కబాబ్ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఈరోజు ఆర్డర్ చేయలేదు కదా. ఓకే నెక్స్ట్ ఇది కామన్ వాష్రూమ్ అండి. అలా వెనక్కి వెళ్ళమ్మా, ఇంకొంచెం వెనక్కి వెళ్ళమ్మా. బుజ్జి వెనక్కి వెళ్ళు. కవర్ అవుతున్నానా? ఇది కామన్ వాష్రూమ్ అండి. గ్రేజర్ కూడా అన్నీ ఉన్నాయి. సో మేము చాలా రూమ్ని చాలా నీట్గా ఉంచుకుంటాం. నెక్స్ట్ కిచెన్ చూసారు కదా. కిచెన్ మొన్న మేము బాగా నీట్గా క్లీన్ చేస్తాం. ఇట్రా నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టామని షాక్ అవుతున్నారా? మీకు చూపిస్తానండి. అదిగోండి ఇది మా వాషింగ్ మిషన్. ఇది రెంట్. యాక్చువల్గా మేము కొన్ని సామాన్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ మేము రెంట్కి తీసుకున్నాం. అవి మాకు 600 700 అలా పడ్డాయి అనమాట. సో మీకు కొన్ని రెంట్ ఐటమ్స్ కావాలి, లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైయర్, టీవీ, ఇలాంటివి కూడా మీకు అన్ని రెంట్కి దొరుకుతాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఎక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ మనం ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. ఫిష్ ఫ్రై, ఫ్లాట్లో ఫిష్ ఫ్రై మామూలుగా ఉండదు. ఎవరు ఇంత ధైర్యం చేయరు వండుకోవడానికి, కానీ మేము ధైర్యం చేస్తున్నాం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. చేపల ఫ్రై ఎంతసేపు ఉంచాలి అది తెలియట్లేదు అనమాట. సో అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి జస్ట్ ఏదో ఈరోజు ట్రై చేస్తున్నాం. ఫస్ట్ చేప ఎలా వస్తుందో చూడాలి. బిర్యానీ రెడీ, మంచిగా చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై చేసుకున్నాం. సో ఎస్, ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు రూమ్ తీసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. 2 hours later.
అమ్మ జీవితం ఎండ ఏంట్రా బాబు. ఫుల్గా తినేసి చిన్న పవర్ నాప్ వేసి జస్ట్ ఇప్పుడు అలా లేచి మేడ మీదకి వచ్చాను. అసలు మర్చిపోయాను రికార్డింగ్ కూడా ఈరోజే మొదలు పెట్టాను. అసలు ఈరోజే నేను వీడియో తీసాను అనేది కూడా మర్చిపోయాను. నీకు తెలిసిందే కదా, నేను మధ్యాహ్నం పడుకుంటే మాత్రం మార్నింగ్ జరిగింది ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది. మేము రూమ్లో ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏం కొట్టుకున్నా సరదాగా అలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను సాయంత్రం టెర్రస్ మీదకి వస్తాను. ఆ టెర్రస్ కూడా చాలా బాగుంటుంది. బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది, నడవడానికి కూడా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మా టెర్రస్ అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇది ఒకటే, టెర్రస్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా నైట్ టైం కూడా రావచ్చు. అండ్ ఇదండి వీడియో. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీరు రూమ్మేట్స్ కూడా మీరు గుర్తు చేసుకున్నారా? సో మీకు అలా అనిపిస్తే మాత్రం ఈ వీడియోని మీరు రూమ్మేట్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి బోల్డ్ అంత కంటెంట్ మన దగ్గర చాలా ఉంది. అండ్ చాలా రిలేటబుల్ కంటెంట్ అనమాట. అండ్ చాలా రియల్గా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా న్యాచురల్గా తీస్తాను. నేను జస్ట్ స్క్రిప్ట్ ఏమి ఉండదు, ఎడిటింగ్స్ ఏమి ఉండదు. జస్ట్ ఎలా ఉందో అలా పెడతాను. మీ అందరికీ నచ్చే విధంగానే పెడతాను. ఇది మా ఫన్ రూమ్లో ఎలా జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా